నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో జూలైలో వచ్చినాయో వాటిల్లో మళ్ళీ మనం ప్రతి ఎపిసోడ్లో మూడు కంపెనీలు చెప్పడం జరుగుతుంది. అయితే అవి బాగా పెరిగే ఉండొచ్చు, కొన్ని ఇంకా పెరగకపోవచ్చు, పెరిగి తగ్గి ఉండొచ్చు, మళ్ళీ పెరగడానికి రెడీ ఉండొచ్చు. అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జూలై అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇవే కంపెనీలు మీకు ఏవైతే చెప్తున్నాం మళ్ళీ అక్టోబర్లో పెరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం. మళ్ళీ అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి ఇవి మళ్ళీ పెరుగుతాయి. ఇవే కనుక మళ్ళీ పర్ఫార్మ్ అక్టోబర్లో చేస్తే ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీకు వితిన్ ఒక ఏప్రిల్ మే వరకు మంచి రిటర్న్స్ వచ్చే కంపెనీలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు తగ్గంగానే ప్యానిక్ అక్కర్లేదు, అట్లని హైలో కొనకూడదు. మీరు గ్రాఫ్ అవి చూసుకొని ఎంటర్ అవ్వాలి. నేను మీకు ఆ గ్రాఫ్ అవి చూపిస్తాను. అవి మీరు చూసుకొని అక్కడ ఎంటర్ అవ్వాలి, బై వచ్చినప్పుడు లేదు వి షేప్లో వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఏందో చూద్దాం. క్రెస్ట్ వెంచర్స్ లిమిటెడ్, ఈ క్రెస్ట్ వెంచర్స్ ఏదైతే ఉందో ఇది అన్నమాట గ్రాఫ్. ఇది ఒక టైపు 200 మొన్నటి వరకు హైక్ పోయిండు, ఇవాళ 178.40 పైసల్లో క్లోజ్ అయ్యిండు. ఇది ఒక ఫండమెంటల్స్ చూద్దాం. క్రెస్ట్ వెంచర్స్, ఈ క్రెస్ట్ వెంచర్స్ ఏం చేస్తుందో చూడాలి. క్వార్టర్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 1 కోటే వచ్చింది. ఈ సంవత్సరం 367 కోట్లు వచ్చింది. అదర్ ఇన్కమ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వాళ్ళు చూపించడం జరిగింది. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్కి వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 12 కోట్లు యాన్యువల్కి వస్తే ఈ సంవత్సరం మనకు ఫస్ట్ క్వార్టర్లోనే 367 కోట్లు వచ్చింది. మిగిలిన 3 క్వార్టర్లు ఎంత వచ్చినా వచ్చినట్టే ప్రాఫిట్. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్కి వస్తే 28 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 562, బారోయింగ్స్ వచ్చి 246. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 67.36, ఎఫ్ఐఐలు 5.44 కొంచెమే ఉంటుంది, డిఐలు వచ్చి 1.04 చాలా నెగ్లిజిబుల్, లేనే లేదన్నట్టు. ఇక పబ్లిక్ వచ్చి 26.15. ఇక పీర్స్ అంటే సేమ్ ఉన్నటువంటివి ఇది క్రెస్ట్ వెంచర్స్, ఇది సింపుల్గా ఇవి ఇచ్చింది కానీ ఓకే. తర్వాత చార్ట్లోకి వస్తే ఆల్రెడీ పైనుంచి కిందకి వచ్చి మళ్ళీ 50 DMA దాటడానికి ట్రై చేస్తుంది. 200 DMA పైనే ఉంది. మీరు కొనుక్కుంటే 50 DMA దాటిపోతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనం అది ఏం పని చేస్తుందో చూద్దాము. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు కంపెనీ ఏర్పడింది ఏముంది ఇవన్నీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు రెసిడెన్షియల్ వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ ముంబై, కోల్కతా, చెన్నై ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ రాయ్పూర్ సిటీ ఇవి వాళ్ళు ఆల్రెడీ ఇన్ని కంప్లీట్ చేసినాం. చెన్నైలో ఇన్ని ఎకరాలకి ఇట్లా చేసాం, 500,000 స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ డిజైన్ బొటిక్ హోటల్ క్రెస్ట్ గ్రూప్ 10 million స్క్వేర్ ఫీట్ అక్రాస్ ద ఇండియా. ఇవి మనం చూడాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రమోటర్స్ వాళ్ళు ఎవరైతే ఉందో జనరల్గా ప్రమోటర్స్ డైరెక్టర్స్ అంతా ఒకటే ఉంటారు. వాళ్ళే ప్రమోటర్స్ అంటారు, వాళ్ళనే డైరెక్టర్స్ అంటారు. ఎందుకంటే పెట్టుబడి వాళ్ళే పెట్టారు కాబట్టి డైరెక్టర్షిప్ కూడా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి. ఇక తర్వాత సెకండ్ వన్ వచ్చి మనము గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, GMDC అంటాం. GMDC కూడా 175 ఇవాళే మూవ్ అయిండు GMDC. ఇక GMDC ఏం చేస్తుందో చూద్దాం, ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. GMDC గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోయిన సంవత్సరం 38 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ దీనికి 345 కోట్లు రావడం జరిగింది. 345 కోట్లు క్వార్టర్కి వస్తే జనరల్గా 4 క్వార్టర్లు అంటే 345, 690, 1460 అంటే 1360. అయితే జనరల్గా ఇంత రావాలంటే లేదు, ఇక్కడ 712 చూపిస్తుండవు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 405 కోట్లు, మనకి ఫస్ట్ క్వార్టర్లోనే 345 వచ్చింది. అంటే 1 year ప్రాఫిట్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వార్టర్లో ఎప్పుడైతే వస్తాయో మిగిలిన 3 క్వార్టర్లు ఎంత వచ్చినా ఎక్స్ట్రా వచ్చినట్టే. అట్లని మనం హైలో కొనకూడదు, గ్రాఫ్ చూసుకోవాలి, లోనే కొనుక్కోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 64 కోట్లు షేర్ క్యాపిటల్, 4,703 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. 1 కోటి అది బారోయింగ్స్, అది నెగ్లిజిబుల్, అవసరం లేదు మనం, అంటే 1 కోటి ఎంతసేపు తీర్చేస్తారు. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 74, ఎఫ్ఐఐలు 3.61, డిఐలు 2.11, గవర్నమెంట్ 0.05, పబ్లిక్ వచ్చి 20.23. ఇక తర్వాత ఇది కోల్ ఇండియా, వేదాంత అంటే పీర్స్ అన్నమాట, సేమ్ సెక్టార్ ఉన్నటువంటివి. తర్వాత GMDC ఏం చేస్తుందో మినరల్, ఇది వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ కంపెనీ, గుజరాత్ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీ. తర్వాత వీళ్ళు మినరల్స్, మైన్స్, లిగ్నైట్, బాస్
బాక్సైటు, మ్యాంగనీసు, సిలికా శాండు, లైమ్ స్టోను, ఇంకా ఇవి అనమాట వీళ్ళు. దీని యొక్క కంపెనీ సింపుల్గా మనము చూడొచ్చు. ఇది ఇది స్ట్రాంగ్ లెగసీ, మోర్ దాన్ 6 డికేడ్స్. టాప్ 5 ఆర్గనైజేషన్స్ ఇన్ ద మైనింగ్ సెక్టార్లో టాప్ 5లో. సెకండ్ లార్జెస్ట్ లిగ్నైట్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో. మళ్ళీ లిగ్నైట్ అమ్మే దాంట్లో కూడా వీళ్ళే లీడర్, నెంబర్ 1. వీళ్ళు బాల్క్లే, లిగ్నైటు, బాక్సైటు ఇట్లా. ఇది వీళ్ళ యొక్క జిఎండిసి యొక్క ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత మళ్ళీ మనం జిఎండిసి గ్రాఫ్కి వెళ్తుంది. ఇక్కడ ఎన్టీపీసీ, జిఎండిసి ఓకే. జిఎండిసి మళ్ళీ ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఓకే, ఇది జిఎండిసి యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాం. దేవయాని ఇంటర్నేషనల్. దేవయాని ఇంటర్నేషనల్ 187.40లో ఉంది. 215కి పోయి వచ్చి మళ్ళీ ఇప్పుడు పెరగటం మొదలుపెట్టింది. 187.40లో ఉండు. ఈ దేవయాని ఇంటర్నేషనల్ ఏం చేస్తుంది, దాని ప్రోడక్ట్ ఏంటో చూద్దాము, కంపెనీ ఎలా ఉందో చూద్దాం. దేవయాని ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ జూన్లో 33 కోట్లు మైనస్లో ఉంది. ఇప్పుడు 75 కోట్లు ప్లస్లోకి వచ్చింది. టర్న్ అరౌండ్ ప్రాఫిట్ అంటే లాస్లోంచి ప్రాఫిట్లోకి వస్తుందని అర్థం. తర్వాత ఇప్పుడు 75 కోట్లు క్వార్టర్కి వచ్చింది. కానీ యాన్యువల్ వచ్చేటప్పటికి టీటీఎం మళ్ళీ 263 కోట్లు చూపిస్తారు. లాస్ట్ ఇయర్ 150. అంటే కొన్ని కంపెనీలకి సీజన్ అండ్ సీజన్ ఉంటుంది. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, ఒక్కో క్వార్టర్కి సంబంధం లేకుండా ఒక్కోసారి ఎక్కువ వస్తుంది అనమాట. అదనమాట దీనికి జరిగేది. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 120 కోట్లు షేర్ క్యాపిటల్, 566 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. అప్పుడు మాత్రం ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 62.80, ఎఫ్ఐఐలు వచ్చి 6.87, డిఐలు వచ్చి 6.26, పబ్లిక్ వచ్చి 24.07. ఇక పీర్స్ వచ్చేటప్పటికి దేవయాని, వెస్ట్ లైఫ్, ఫుడ్స్కి సంబంధించింది, అది కాఫీ డే అవి దానికి. ఇక దేవయాని ఇంటర్నేషనల్ వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే వీళ్ళు ఈ కేఎఫ్సి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రాంచైజీలు అనమాట. వాళ్ళ బిజినెస్ ఏంటిదయా? కేఎఫ్సి, పిజ్జా హట్, కోస్టా, వాంగో, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫుడ్ స్ట్రీట్ అనమాట. అంటే ఏంది, కేఎఫ్సి ఏదైతే ఉందో వీళ్ళ ఫ్రాంచైజీలు. ఇగో పిజ్జా హట్ అంటే రాబోయే రోజుల్లో కాదు, జనరల్గా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఎక్కువ శాతం ఇవే అనమాట. అంటే ఇవి బ్రాండ్లు వాళ్ళే, కోస్టా, వాంగో. కాబట్టి ఇవి ఎక్కువ శాతం సేల్స్ బాగా ఉంటాయి అన్నమాట. వీళ్ళది ఏంటిదంటే ఇండియాస్ 100 బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఫర్, వీళ్ళకి ఇక బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవుట్లెట్లు ఇవన్నీ అనమాట. ఇవి సింపుల్గా ఎక్కువ ఏం లేదు, తెలవంది ఏం లేదు. కేఎఫ్సి గురించి, పిజ్జా హట్ గురించి, కోస్టా కాఫీ ఆపరేటర్. ఓకే, ఇది దేవయాని. ఇక మనం దేవయాని గ్రాఫ్కి వెళ్ళినట్టయితే దేవయాని గ్రాఫ్ చూద్దాం. దేవయాని ఇంటర్నేషనల్. ఓకే, ఇది ఇప్పుడు 187.35లో ఉంది. కానీ ఓకే, బయింగ్లోకి వెళ్తుంది. సింపుల్గా ఇక్కడ వచ్చింది బై. ఇది సింపుల్గా మనకి ఏవైతే జనరల్గా మనము మీకు ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో మీకు ఇది ఈ ఎపిసోడ్కి మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్లో మీకు వేరే 3 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. మళ్ళీ మీరు ఓన్గా హోంవర్క్ చేయడం కానీ, గ్రాఫ్లు కానీ అవన్నీ ఎలా అనేది సెట్టింగ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.